చూడండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శాంతి రాపర్తి. చూడండి, వేసవి వచ్చేసింది. అందరూ చల్లగా కూల్గా తాగాలనుకుంటారు. వాళ్ళందరికీ పిల్లలైతే ప్రొద్దుటే తాగొచ్చు. పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళి వచ్చాక ఈవినింగ్ టైంని ఇలా చేసి పెట్టండి. ఇది సింపుల్, మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేయొచ్చు. చూడండి, జావని పొద్దుటే కాసుకొని చల్లారాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీంట్లో ఎంతో పడదండి. పిల్లలందరూ తాగుతారు ఇష్టంగా. కాకపోతే పెద్దవాళ్ళు ఆఫీసు నుంచి రాగానే వాళ్ళకి చేసి పెట్టారనుకోండి, కూల్గా ఉంటుంది. చూడండి, ఇవి సబ్జా నీళ్ళండి. ఇవి ఎక్కువ పడవండి, 2 చెంచాలు ఇవి. అలాగే దీంట్లో హనీ అండి. చూడండి, హనీ. కాకపోతే షుగర్ వేయకూడదండి. షుగర్ వేస్తే వేసవికాలంలో షుగర్ వేస్తే దాహం వేస్తుందండి. బెల్లం వేసుకోవచ్చు, కానీ నైట్ టైంలో బెల్లం అయితే కాళ్ళు పీకుతాయని పెద్దోళ్ళు అనేవారు. హనీ కలుపుతాను. ఇది అరకు నుంచి తెప్పించుకున్నామండి హనీ, ఒరిజినల్ హనీ. లైట్గా వేయండి, ఎందుకంటే షుగర్ అయితే ఎక్కువ పడుతుంది. ఇది రాగి జావా కూడా స్వీట్ ఉంటుందండి. ప్లస్ ఇప్పుడేమో కొద్దిగా సోడా కలపండి, ఎందుకంటే పిల్లలకి ఈ డ్రింక్ అంటే చాలా ఇష్టపడతారండి. అంతేనండి. తర్వాత చిన్న నిమ్మ చెక్కండి. పెట్టిన తర్వాత ఫుల్గా మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవచ్చండి. ఎందుకంటే లేదు అంటే ఇట్లనే పెట్టి మరి కొంచెం సబ్జాలు వేసుకొని, ఇవేమి నోటికి రావండి, కాకపోతే ఇలాగే ఉంటాయండి. దీని మీద షోకి బాదం కొంచెం గార్నిష్ చేసుకొని, అలసిపోయి వస్తారు చూడండి, ఆఫీస్ నుంచి వచ్చేటోళ్ళకి ఇలాగ ఇస్తానండి. హనీ చాలండి, 1 స్పూను. చూడండి, మా పిల్లలకి ఇస్తున్నాను. పలచగా ఉంటుందండి. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే చిక్కగా కలుపుకోవచ్చండి. చూడండి, నేనే తాగి చూపిస్తాను. సూపర్ అండి. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ఇలాగ చేసి కామెంట్ పెట్టండి.